నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. అసలు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని మాటలైతే మాట్లాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తను వ్యాఖ్యలు చేస్తున్నారు కారుమూరి వెంకటరెడ్డి. అయితే నిజంగా అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి ఆయన వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్గా చాలా నుంచి మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఆ పార్టీని చాలామంది కంటే సమర్థవంతంగా డిఫెండ్ చేసుకుంటాడు ఆయన. అంటే అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడగలుగుతాడు జగన్లాగే. అంటే నేనేం వెటకారంగా అంటలేదు, నిజంగానే ఆ గట్స్ కూడా ఉండాలి మాట్లాడడానికి. అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి ఎందుకు వెనకాడతాం, లేని విషయం మాట్లాడడం ఎందుకని. కానీ అదేం లేకుండా జగన్మోహన్ రెడ్డి గురించి చాలా కాంక్రీట్గా సాలిడ్గా అది నిజమన్నట్టు మాట్లాడతాడు. 10 మంది కూర్చుంటే 10 మందితోటి ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు. అంటే ఆ పార్టీకి మంచి వాయిస్ అది. అటువంటి వాళ్ళు ఇంకొంచెం నిబద్ధతగా, ఇంకొంచెం డిప్లొమాటిక్గా కొన్ని వాస్తవాలు మాట్లాడగలిగితే వాళ్ళకి పైకి వస్తారు, బాగా మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అలా కుదరదు కదా. నిజంగానే వర్త్ ఉన్న క్యాండిడేట్, మంచి వాగ్దాటి ఉన్నవాడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, బాగా మాట్లాడగలిగిన వాడు, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ వెంకటరెడ్డి గారు. ఆయన ఆ పార్టీకి మాత్రం మంచి లాయలిస్టు. చాలామంది జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయము పరాభవం తర్వాత అడ్రస్ లేకుండా పోయినా అతను నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. వాళ్ళు ఏం చెప్పాలంటే అతనికి, మన తరపున గొంతు బాగా మన గొంతు వినిపిస్తున్నప్పుడు నువ్వు ఇలాంటి కేసులు గట్ట రాకుండా ఉండేలా చూసుకోవాలి ఆయన. అంటే ఎవరి మీదన్నా సరే అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ, అబద్ధాలు మాట్లాడడం, దుష్ప్రచారాలు చేయటం కానీ ఆపాలి. ఆయన ఏం చేస్తున్నాడో, ఏ విషయం వచ్చినా ఆఖరికి పాస్టర్ ప్రవీణ్ మర్డర్ కేసులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. విజయవాడ వరదల విషయంలోనే మాట్లాడతాడు, కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడతాడు, తొక్కిసలాడి దేంట్లోనైనా సరే అడ్డగోలుగా మాట్లాడతాడు. దీనివల్ల ఏమవుద్దంటే ఆయన తాలూకు విద్వత్తు కానీ ఆయనకున్న ఒక క్వాలిటీస్, ఆయనలో ఉన్న స్కిల్స్ అవన్నీ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ సతీష్ కుమార్ మర్డర్ విషయంలో కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. కరుణాకర్ రెడ్డి లాంటి వాడు మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు తప్పించుకుని దాక్కోగలుగుతారు, లేకపోతే డబ్బుతోటి దేనైనా కొనగలుగుతారు. వాళ్ళు మాట్లాడతారు, తప్పించుకుంటారు. జగన్ అయినా అతనైనా వాళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. కారుమూరి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళని కింద పైన వాళ్ళ ప్రభుత్వాలు లేకుండా పక్క రాష్ట్రంలో కూడా అవకాశం లేకుండా కంప్లీట్ బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఈయన కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండాలి. అవును. ఇంకొక కొత్త యాంకర్ కొత్త ఆవిడ శ్యామల గారు కానీ వీళ్ళు కానీ యాంకర్ శ్యామల వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీతో మాట్లాడచ్చు. విమర్శ సహేతుకంగా ఉండాలి. ఆ విమర్శని ఏదో విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నప్పుడు ఏమంటే డొల్లతనం కనపడుతుంది. ఎప్పుడోకప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం అనుకున్నా కొంచెం శృతి తప్పుతారు. ఆ శృతి తప్పి వాళ్ళు పొరపాటు మాట్లాడేదాకా ఆగి టక్మని పట్టుకుంటారు. అండి మొన్న శ్యామల ఏం చేసింది, ఆ బస్సు దహనం అప్పుడు మాట్లాడింది. అవును. అంతకుముందు కుక్క నక్క కథలు ఏదో చెప్పింది. తర్వాత నా తప్పు అయిపోయింది బాబు, నాదేం అలాగ అనలేదు అన్నదా. తర్వాత మళ్ళీ చదివాను, ఆవిడ మళ్ళీ ఏదో అధికార ప్రతినిధిని చేశారు, మళ్ళీ మాట్లాడడం మొదలెట్టేది. దేన్ని పడితే దాన్ని మాట్లాడుతుంది. అంటే ఒక స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడటం మొదలెట్టారు. ఇలాంటివన్నీ ఏమవుతాయంటే వాళ్ళ కెరీర్లో ఇదేదో బాగా ఉపయోగపడదు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి వెనకాల వెళ్తే వీళ్ళందరూ మటాష్ అయిపోతారు. ఎందుకంటే అతనే మటాష్ అయిపోయాడు. అతనికి భవిష్యత్తు లేదు ఆ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి కూడా తన శాశ్వత జీవితాన్ని జైల్లో గడుపుతాడు. అది ఇవాళ రేపా ఎల్లుండా లేదా వచ్చే నెలలోనా అనేటువంటిది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ ఎప్పటికైనా మళ్ళీ ఎలక్షన్కి అతను బయట ప్రచారం చేయలేడు. మళ్ళీ ఎలక్షన్లో ఆ పార్టీ పాల్గొద్దో తెలియదు. కొత్త నాయకత్వంతో వస్తుందో ఇంట్లోంచి వస్తారేమో అనుకుంటాం, ఇంట్లో వాళ్ళు కూడా పోతారు లోపలికి. ఎందుకంటే అనేక కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కాబట్టి
వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ లైన్ తప్పి మాట్లాడితే డెఫినెట్గా కేసు కడతారు. కేసు కట్టిన తర్వాత తీసుకెళ్ళారు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళలేదంటే తీసుకెళ్ళిన తర్వాత ఇస్తారు నోటీసు. అక్కడ కూర్చోబెడతారు. అరెస్ట్ కూడా అవ్వచ్చు. మీరు ఏం అడగాలంటే మమ్మల్ని కొట్టకుండా అడగాలి అంతే. అది కొడతారో కొట్టరో చూడాలి వెయిట్ చేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళు వీళ్ళు లేకుండా అందరినీ కొట్టించాడు. నాయకులను చూడకుండా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు కూడా కొట్టించాడు. వాళ్ళు బయట చెప్పుకోలేదు. ఇతను చెప్పుకుంటాడు ఒకవేళ కొడితే బయట. మొన్న అతను ఎవరినో విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవడ ఏం చేయలేడని ఒక అతను ఇష్టమైనట్టు మాట్లాడాడు. కారు కూతలు కూర్చాడు. అలాంటి పనులు ఈయన చేయడు. ఆ రకమైన విమర్శలు చేయడం అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాటి, కానీ పచ్చబద్దాలను ఇంకో లైన్లో చెప్తాడు. అవతల కొల్లి మండిలాగా. కారుమూరి వెంకటరెడ్డి మీద చాలామంది కోపం ఉంటుంది. నాకు పరిచయం ఉంది ఆయనతోటి. అయితే వ్యక్తిగతంగా మనిషి అలాంటి ఏం కాదు. ఆ పార్టీలో ఉన్నప్పుడు అందులోకి వెళ్ళిందా అలాగే ఉంటారు వాళ్ళు. ఎవడైనా నేను ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అనుకోండి, ఎప్పుడన్నా నేను అలాగే మాట్లాడుతున్నామో తెలియదు. అంటే అందులోకి వెళ్ళేటప్పటికే అలాంటి వాళ్ళు అందులోకి వెళ్తారా ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలా తయారవుతారు అనేటువంటిది ఒక పెద్ద మిస్టరీ కింద ఉంది. అందులోకి వెళ్ళగానే సడన్గా జంబలాగా పంబలాగా మారిపోతారేమో తెలియదు. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు అనేటువంటి వాడు చీఫ్ సెక్రటరీ చేసాడు. అతని పేరుకి బీజేపీలో ఉన్న అంటే మనువు బీజేపీతో, మనసు జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది. ఏంటండి తను ఒక చోట మనువు ఒక చోట, తను ఒక చోట అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అతను కూడా ఏదో టాక్స్ అని పెట్టాడు. ఏదో చెప్పేయాలన్న తపన. ఇంకెందుకే నీకు, ఇంకేం చెప్పేస్తావు, మీ పని అయిపోయిన తర్వాత నువ్వు మేల్గోరు జగన్ షెడ్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకేం చెప్తావు? నువ్వు ఏమీ పీకలేకపోయిన చంద్రబాబు గారు రాజులో కూర్చున్నాడు అక్కడ. ఈ భవిష్యత్తులో కూడా ఏం పీకలేవు. ఇలా ఎవరన్నా ఊరికే మాట్లాడుతున్న నోటి తేడా తీర్చుకుంటారు అంతే. వీళ్ళ కథ ముగిసింది. కథ ముగియటానికి కారణం ఏంటంటే వీళ్ళ అతి ప్రవర్తన, అతి దుర్మార్గం, అతి దోపిడీ, అతి అవినీతి, వీళ్ళన్నీ ఎక్స్ట్రీమ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీకు ఒక గంట ఛార్జింగ్ బ్యాటరీ ఉందనుకోండి, దాన్ని 5 నిమిషాల్లో వాడేసుకున్నారు అనుకో, అయిపోద్ది కదా. అలాగే వాడేసుకున్నారు వీళ్ళు. ఇంకేం మిగలలేదు అలాగే. కాబట్టి మనందరం కూడా, నాతో సహా అందరూ ప్రార్థించాల్సింది ఏంటంటే రాడ్ బెండింగ్ చేయకూడదు. పాపం బాగా పొడుగ్గా ఉంటాడని ఇబ్బంది పడతాడు, కొట్టకూడదు అని చెప్పి కోరుకోవడమే. పోలీసుల్ని కానీ ఎవరన్నా సరే మనం ఏం నమ్మలేము. వాళ్ళు చాలా మర్యాదగా తీసుకెళ్తారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా మర్యాదగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళ ప్రెమిసెస్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా సినిమా మారిపోద్ది. అలాగా అంటారు, కూర్చో నిన్ను ఆడు కూర్చోమన్నారా అంటారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే మాటలతోటే మనిషిని సగం నీరు గారిపోలే చేస్తారు. ఏట్రా అన్నారని కూడా అయిపోతాడు. ఇలాంటివన్నీ చేస్తారు. తర్వాత 2 పీకేస్తాం, ఇంకా మొత్తానికి నీరు గారిపోతాడు. ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి కోపం, మీ మీద నాకేం ఉరి తీసి కూడా ఏం చేస్తాడంటే నీ మీద నాకేం కోపం లేదు, నీకు నాకు కక్ష ఏం లేదు, అయినా సరే నా విధి నిర్వహణలో చేస్తున్నాను కసక్కని విరేస్తాడు. అలాగే వీళ్ళు కూడా ఫుల్ లాఠీ కోటింగ్ ఇచ్చేస్తారు. ఈయనకి ఇస్తారో లేదో తెలియదు. నేను ఇవ్వకూడదని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అది వాళ్ళు ఏం మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడినా సరే, మాట్లాడచ్చు. నేను జగన్ కూడా అంటలేదా, అలాగే అంటే అనొచ్చు. అయినా సరే అతను ఏం కొట్టకూడదు అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఆయన కొంచెం పరిచయం ఉంది. బయట అతను అంత దుర్మార్గుడు కాదని నా ఉద్దేశం. కానీ అది మేబీ రాంగ్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన మాట్లాడి చూస్తుంటే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడు, అడ్డగోలుగా వాదిస్తున్నాడు. చాలామంది చికాకు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నేను మాట్లాడితే చికాకు పడరు. ఎందుకంటే అంటే ఈ మధ్యన చికాకు వచ్చిందేమో తెలియదు, కానీ సాధారణంగా చికాకు పడరు. మనం విమర్శ చేసినప్పుడు ఆ విమర్శలో సహేతుకమా కాదు, ఎంతో కొంత నిజం ఉందని అనిపించాళ్ళు సరే ఏదో అనుకున్న వాళ్ళు అని వదిలేస్తారు. దీని విషయంలో అలా కాదు. కథ చూసుకుని మాట్లాడాలి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే, నాకు ఇంకొంచెం ఆప్తమిత్రుడు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ దాంట్లో, ఇప్పుడు ఆయన గట్ట తీసిపోయి కొడతారేమో అని కొంచెం ఆందోళన ఉంది నాకు. సార్, ఇప్పుడు పరగామణి కేసులో సతీష్ కుమార్ హత్యది వైసీపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు.
ఎవరు చేశారంటే ఏం చెప్తారు సార్? సిపి వాళ్ళకి సంబంధం లేదు, కానీ పార్టీకి సంబంధం లేకుండా కరుణాకర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, సుబ్బారెడ్డికి వాళ్ళందరికీ సంబంధం ఉంటుంది. వాళ్ళే చేయించారు. పార్టీ సంబంధం లేదు, మేము సెపరేట్గా చేసుకున్నాం అంటున్నారు వాళ్ళు. ఇది పార్టీకి ఏం సంబంధం లేదు, ఇది మా పర్సనల్ ఇష్యూ, మేము డబ్బులు దొబ్బేసిన ఇష్యూ కదా, ఇది దేవుడికి సంబంధించింది, ఇది మేము ఏమంటే మీ పార్టీగా చేసుకోండి, ఇది మేము చేసుకుంటామని చెప్పి ఇచ్చేసారండి. అర్థమైందా? ఇప్పుడు మీకు దీన్ని ఎలా చెప్పాలంటే, మీరు 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, అందరు కలిసి తలకు 10,000 వేసుకుని పెట్టుకుంటారు కదా ఫండ్. మీరు సెపరేట్గా పట్టుసారి కొనేసుకోవాలి అనుకున్నారనుకో, ఇది అందులోంచి తీయతే నేను సెపరేట్గా కొనుక్కుంటానంటారు కదా, అలాగనమాట ఇది. అంటే పార్టీ కార్యక్రమాలు, ఈ దొంగతనాలు, దోపిడీలు, మద్యం, స్కాములు అన్నీ పార్టీ కింద పోయినా ఇది ప్రత్యేకంగా మాది, ఇది మేము పరకామణిలో డబ్బులు దబ్బేసాం, ఇంకా నెయ్యిలో కల్తీ చేసాం, ఇది నాది, జగన్మోహన్ రెడ్డిది, సుబ్బారెడ్డి, మాకు మాత్రమే సంబంధం, ఇది మిగతా పార్టీ వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని మనం అర్థం చేసుకుంటాలో తేడా ఉంది. అర్థమైందండి? అంచేత ముందు అర్జెంటుగా ఈ దర్యాప్తు బృందం, పోలీసులు కరుణాకర్ రెడ్డిని ఎగిరెగిరి తన్నుకుంటా, ఈడ్చుకుంటా రావాలి. ఎందుకంటే చర్యక ప్రతిచర్య ఎంత వేగంగా బాల్ గోడ కొడితే అంత వేగంగా తిరిగి వచ్చినట్టుగా అలాంటి దుర్మార్గమైన దుశ్చర్యకు పాల్పడ్డారు వాళ్ళు. ఒక ఆఫీసర్ని, ఒక కొమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఒక బలహీన వర్గం అని, బలహీనుడు, అతని వెనకాల ఎవరు లేరని ఆ ధైర్యం అని మీకు అతన్ని హతమార్చారు. దాని వెనకాల ఉన్న ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే అందరికన్నా ముందు అతను ఉలిక్కిపడి ఇది ఆత్మహత్య అని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎవరు చెప్పారు నీకని, నీకు ఎవడు చెప్పాడు రా అని చెప్పేసి గోడనేసి కొబ్బరికాయ కొట్టినట్టు కొడితే 2 సార్లు చెప్పేస్తాడు. అతను కొడుకుని ఎత్తుకురావాలి. ఇదే పరిష్కారం దీనికి. 3 రోజులు అయిపోయింది, లేట్ అయిపోయింది. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కారుమూరు వెంకటరెడ్డిని లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేయడం కాదు, కరుణాకర్ రెడ్డి ఇలా అంటూ ఉంటాడు, రాజశేఖర రెడ్డి లాగా అతను పట్టండి, స్టేషన్లో కూర్చోబెట్టి అనిపించండి, అలాగా రాజశేఖర రెడ్డిలా మోనో యాక్షన్ చేయమనండి, మంచి లాఠీబోటి స్వభావంగా దింపండి, దెబ్బకి మొత్తం కొత్తాడు. థ్యాంక్ యూ సార్.